అసురావేశం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా సద్దుమణుగుతారు. ఎంత ఈ సత్వగుణానికి సంబంధించినటువంటి వృద్ధి జరుగుతుందో, ఆ సత్వగుణానికి సంబంధించిన వృద్ధి జరుగుతున్న కొద్దీ దేవతా సంబంధించినటువంటి ఆవేశం అనేది ప్రతి ఒక్కరిలో పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవతావేశం పెరుగుతుందో అప్పుడు అసుర స్వభావం ఉన్నటువంటి వాళ్లకు ఈ దేవతలను చూడగానే భయం అనేది ఏర్పడుతుంది. ఆ భయం చేత వాళ్ళు ఇలాంటి దుశ్చర్యలకు భయగ్రస్తులై వాళ్ళు వారి చేయడానికి అవకాశం. హరియాణం వీక్షకులకందరికి కూడా నమస్కారం. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తే చాలామందికి ఒక సందేహం వస్తుంది. అసలు ఈ సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నటువంటి వాళ్ళు, ఈ హైందవ మతం, ఈ హిందుత్వ అనే ఏదైతే బాట ఉందో, అంటే మనం నడవడిక ఉందో, హిందుత్వానికి సంబంధించినటువంటి నడవడిక, దీన్ని అనుసరించి ఆశ్రయించి నడుస్తున్నటువంటి వాళ్ళంతా కూడా చాలా ఉదాసీనంగా ఉంటారు. అసలు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు అసలు సంఘటితంగా ఉండరు అనేది ఒక ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో, చాలా ఇంటర్వ్యూలలో, తర్వాత ఎన్నో వార్తలలో నేను చూస్తూ ఉంటాను, యూట్యూబ్లో కూడా. అసలు ఈ సనాతన సంప్రదాయాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఇంత ఉదాసీనంగా ఎందుకుంటారు అనేది ఒక డౌట్ అందరికీ. మిగతా అన్యమైనటువంటి మతాల్లో కానీ, అన్యమైనటువంటి ఆచరణల్లో కానీ ఏ చిన్న ఇబ్బంది కలిగినా వాళ్ళందరూ కూడా ఒక్కసారి ముక్కుమడిగా దాడులు చేయడం కానీ, ముక్కుమడిగా వచ్చి మీద పడడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అది సర్వసాధారణంగా మన ఈ సనాతన ధర్మంలో ఆచరించే వాళ్ళకి అది కనిపించదు. దానికి కారణం ఏంటి అని అంటే, ముఖ్యంగా మనము ఆచరించేటువంటి కర్మలన్నీ కూడా కాలానుగుణంగా ఉండేటువంటి కర్మల్ని మనం ఆచరిస్తాం. ఇది ఇప్పటి ముచ్చట కాదు. ఇది పురాణ కాలం నుంచి, పురాణాలలో మహాభారత, రామాయణ, అష్టాదశ పురాణాలలో కూడా ఈ కాలానుగుణంగా ప్రవర్తన, కాలానుగుణంగా మన యొక్క చేష్ట అనేది ఉంది అనడానికి చాలా నిరూపణలు ఉన్నాయి. అయితే కాలానుగుణంగా మనము ఏ విధంగా దాన్ని అనువర్తిస్తాము, ఏ విధంగా మనం అనుసరిస్తాము, ఏ విధంగా దాన్ని మనము వర్కౌట్ చేసుకుంటామనే విషయంలోనే మన దగ్గర ఒక కాలానికి సంబంధించినటువంటి ఒక విధానం ఉంది. అందుకనే వివాహాది శుభకాలాలు, వివాహానికి సంబంధించినటువంటి ముహూర్తాలు, గృహప్రవేశము, గృహానికి సంబంధించినటువంటి భూమి పూజ, గృహారంభము, గృహప్రవేశము, నామకరణము, ఇట్లాంటి ఎన్నో షోడశ కర్మలు ఏవైతే మనకు అందరికి కూడా ఇచ్చినటువంటి విషయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక కాలానుగుణంగా కాలమును పట్టుకొని ఒక పద్ధతి ప్రకారం చేసేటువంటి ఒక వ్యవహారం కాబట్టి ఆ వ్యవహారం ద్వారా మనకి ఏదైతే ఫలం లభించేది ఉందో ఆ లభించేటువంటి ఫలం కూడా కాలానుగుణంగా కాలగతిని బట్టే మనకు వస్తాయి. ఇంకా అది రూఢి, అంటే అది ఖచ్చితంగా మనం నిర్వర్తించేటి. ఉదాహరణకి మనం శివరాత్రి జరుపుకుంటాము, రామనవమి జరుపుకుంటాము, నరసింహ జయంతి జరుపుకుంటాము, ఇట్లాంటి ఎన్నో జయంతులు, ఉత్సవాలు జరుపుతూ ఉంటాం. దసరా, దీపావళి, నరక చతుర్దశి, ఇలాంటి ఎన్నో మనం పండుగలు జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం కాలమే. ఈ కాలము, ఈ పరమాత్ముడు ఎక్కడెక్కడైతే అవతారం తీసుకుంటున్నాడో ఆ అవతారం తీసుకునేటువంటి ప్రతి సందర్భం కూడా ఒక సాత్వికమైనటువంటి కాలాన్ని ఆయన తీసుకొని అవతారం చేస్తూ ఉంటాడు. ఇది చూపించడానికి, అంటే మనకి అర్థం కావడానికి ఒక ఆచరణ. ఇది టెక్స్టులో పెడితే, రచిస్తే, లేకుంటే గ్రంథీకృతం చేస్తే ఆ గ్రంథము ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మేధస్సులో మాత్రం అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. జన్మాంతరాలలో మనకు ఈ మేధాశక్తి ఏదైతే ఉందో, బుద్ధి, ఆ బుద్ధిశక్తి
దీన్ని ప్రతి ఒక్క జన్మలో కొనసాగిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఎక్కడో ఒక వేళ ప్రచోదనం జరిగి ఆ ప్రచోదనకు సంబంధించిన అంశాలన్నీ కూడా బయటకు వచ్చి ఆ విషయాల్ని మళ్ళా ముందు ప్రస్తావన చేయడానికి అవకాశం మన సనాతన ధర్మం వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఆ కారణం చేతనే వీళ్ళు ఉదాసీనంగా కనిపిస్తున్నప్పటికీ వీళ్ళు బేసికల్గా ఏవైతే ఫండమెంటల్ థియరీస్ ఫండమెంటల్గా వాళ్ళు ఒక పునాది మీద ఉన్నారు ఆల్రెడీ. దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. ప్రపంచంలో ఇంకొక ఏ శక్తి కూడా ఈ సనాతన ధర్మాన్ని మొత్తానికి మొత్తం డిమాలిష్ చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. అలాంటి పరిస్థితే వస్తే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యాం. తాను సృజించుకుంటాడు పరమాత్మ. సత్వాన్నే తీసుకొని ముందరకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఊర్ధ్వం గచ్చతి సత్వస్థ, మధ్యే తిష్టంతి రాజస. మధ్యలో ఉండిపోతారు, భూమిపైన మధ్యలో ఉండిపోయేటువంటి వాళ్ళు రాజసులు. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా గివ్ అండ్ టేక్ పాలసీ, నేను నీకు ఇది ఇస్తాను నాకేమి ఇస్తావు అనేటువంటి ఏదైతే పాలసీ ఉందో ఈ పాలసీ రాజసంకి సంబంధించినటువంటి పాలసీ. దీంట్లో దుఃఖము సుఖము రెండు కూడా సమంగా ఉంటాయి. మనం ఏది కోరుకుంటే సుఖం రాదు, ఏది కోరకున్నా దుఃఖము రాకుండా ఉండదు. దుఃఖం రావడానికి సుఖం రావడానికి వాటి యొక్క ప్రారంభ కర్మానుసారము ఆ పక్వం చెందినటువంటి కాలంలో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కాలానుగుణంగా మనకు వచ్చేటువంటి ప్రారంధ కర్మ సంచిత ఆగామి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమన్వయం చేయడానికి ముహూర్త భాగము, సంచితాన్ని మనము దాన్ని శుభపరచుకోవడానికో లేకుంటే దోషపూరితంగా ఉన్నటువంటి దాన్ని శుభపరచుకోవడానికో బలంగా చేయడానికో సంచిత కర్మను మనం సమన్వయం చేసుకోవడానికో ఇవన్నీ ప్రారంధ కర్మ మనం అనుభవించేటువంటి ఏదైతే ప్రారంధ కర్మ ఉందో ఈ ప్రారంధ కర్మను మనం అనుభవించడం ఇలాంటి ఇత్యాది విషయాలన్నీ కూడా మనకి ఈ యొక్క సనాతన ధర్మంలోనే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఉదాసీనంగా కనిపిస్తున్నప్పటికీ అనుకుంటారు అందరూ ఉదాసీనంగా ఉన్నారు, వీళ్ళలో చలనం లేదు, వీళ్ళెవరు ముందుకు రారు, వీళ్ళు ఆవేశం లేదు వీళ్ళకు అని ఇట్లాంటి ఎన్నో ప్రతి ఒక్కరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంటారు. కానీ మూలమైనటువంటి విషయం మాత్రం సనాతన ధర్మంలో ఫౌండేషన్ అనేది ఏదైతే ఉందో అది ఆల్రెడీ మన ఋషులు మునులు తీసి పెట్టారు. దానికోసం మనం చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఏ కాలాల్లో మనం ఏ కర్మ నాచినప్పుడు వస్తుంది శ్రావణ బహుళ అష్టమి, కృష్ణుడు జన్మించినటువంటి కాలం అష్టమి, బహుళ అష్టమి, శ్రావణ బహుళ అష్టమి రాత్రి చంద్రోదయ కాలంలో రోహిణి నక్షత్ర సమేతంగా ఉన్నటువంటి సందర్భం లోపల కృష్ణుడు జననమైండు అని చెప్తారు. ఇది పరమసాత్వికమైనటువంటి కాలం. ఆ కాలాన్ని తీసుకొని పరమాత్ముడు ఈ యొక్క భూమి మీదకి రావడం, ధర్మాన్ని నిలబెట్టడం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఆ కాలంలో మనం చేసేటువంటి క్రియ ఎలాంటిదంటే అందరూ కొంచెం దీన్ని సనాతనంగా ఉన్నటువంటి వాళ్ళు, సనాతన ఆచార అవలంబించేటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని కొంచెం తెలుసు. మిగతా వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు కూడా. చంద్రోదయ కాలం లోపల చంద్రుడికి రోహిణి నక్షత్రానికి ఆ తర్వాత ఈ కృష్ణుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడం ఆ కాలంలో, అంటే ఏ కాలంలో అయితే చంద్రోదయం జరుగుతుందో 11-11:30 ఆ ప్రాంతంలో ఆ కాలంలో ఆ పాలతో క్షీరంతో అర్ఘ్యాన్ని విడవడం, ఇది ఒక కర్మ ప్రతిసారి మనకు గుర్తుండే విధంగా, అంటే పరమాత్ముడు ఎలాంటి కాలంలో ఉద్భవించిండు అనే విషయం అర్థం అవ్వడానికి ఇలాంటి సమయాలన్నిటినీ చేసి కూర్చి ఆ కాలంలోనే ఇలాంటి అర్ఘ్య దానాదులు చేయడం ద్వారా ఆ సత్వగుణం వృద్ధి అవుతుంటుంది. ఎప్పుడైతే సత్వము అనేది వృద్ధి అవుతుంటుందో అప్పుడు అసురావేశం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా సద్దుమణుగుతారు. ఎంత ఈ సత్వగుణానికి సంబంధించినటువంటి వృద్ధి జరుగుతుందో ఆ సత్వగుణానికి సంబంధించిన వృద్ధి జరుగుతున్న కొద్దీ దేవతా సంబంధించినటువంటి ఆవేశం అనేది ప్రతి ఒక్కరిలో పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవతావేశం పెరుగుతుందో అప్పుడు అసుర స్వభావం ఉన్నటువంటి వాళ్లకు ఈ దేవతలను చూడగానే భయం అనేది ఏర్పడుతుంది. ఆ భయం చేత వాళ్ళు ఈ ఇలాంటి దుశ్చర్యలకు భయగ్రస్తులై వాళ్ళు వారి చేయడానికి అవకాశం ఉండదు. ఇది మనకున్నటువంటి మూలమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అలాంటి కాలాలను తీసుకొని అర్ఘ్యదానాది యజ్ఞక్రియలను జరపడం ద్వారా ఈ యొక్క దేవతావృద్ధి జరిగి
మనకి ధర్మం నిలబడడానికి అవకాశం ఉంటుంది. అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి ఎవరైతే యోగ్యత కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వాళ్ళ లోపల ఆ దైవత్వం అనేది బలంగా చేకూరి వాళ్ళు నిర్భయంగా ముందుకు వెళ్ళి దాన్ని సాధించుకునే విధంగా వాళ్ళు తయారవుతారు. ఎప్పుడు ఈ కర్మలు సక్రమంగా జరిగినప్పుడు. సాధారణంగా మనం ఒక రథోత్సవం చూస్తూ ఉంటాం. తిరుపతి కానీ మన లింబాద్రిగుట్టకు సంబంధించినటువంటి రథోత్సవం కానీ చూస్తూ ఉంటాం. దానికి 2 తాళ్ళు కడతారు. ఇటు ఒక 1000 మంది, అటు 1000 మంది అట్లా లాగుతుంటారు. ఒక రథం జరగడానికి 2 తాళ్ళు పెట్టుకొని లాగడానికి ఎంతమంది అందరూ ఒకసారి లాగితే రథం జరుగుతుంది. ఆ రథం జరగడానికి ఇంతమంది శక్తి ఒకే సందర్భంలో జరగాలి, ఒకే సందర్భంలో లాగగలగాలి. ఆ ఒకే సందర్భంలో లాగడం చేత ఒక పెద్ద రథం ఎట్లా జరుగుతున్నదో, ఒక కర్మను ఎంతమంది పట్టుకొని ఆ టైంలో చేసి ఆ అర్ఘ్య దానాలను చేస్తారో ఆ కాలం అంత, అంటే ఆ కాలం వల్ల ఆ వచ్చే ఫలము అంత ఉధృతమైనటువంటి శక్తిని ఉత్పన్నం చేస్తుంది. ఎట్లయితే రథం లాగడానికి అంతమంది లాగడానికి ఒక్కసారి పూనుకొని గోవింద అనే నామస్మరణంతో ఒక్కసారి లాగడం చేత ఒక రథం ఎట్లా జరుగుతుందో, ఒక పెద్ద వ్యవస్థ మనం నడపాలి అంటే ఆ వ్యవస్థకు ఇలాంటి ఒక కాలం అనేది కారణం కావాలి. ఆ కాలం కారణమైనప్పుడు మాత్రమే సత్వగుణం అనేది ప్రేరేపించబడి, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని స్థానాల్లో క్షేత్రాల్లో ఈ మాంసాహారము మద్యపానము విచ్చలవిడిగా జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏమిటిదంటే ఆయా స్థలాలలో ఆయా క్షేత్రాలలో ఆ సత్వగుణ వృద్ధి అనేది తగ్గిపోయింది అన్నట్టు. ఆ సత్వగుణాన్ని పెంచడానికే ఏ క్రియలను చేయడం ద్వారా, ఏ యజ్ఞయాగాలు ఏ కాలంలో చేయడం ద్వారా ఆ సత్వగుణము వృద్ధి అవుతుందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ తమస్సు, ఆ తమో గుణకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పక్కకు తప్పుకోవాలని జరుగుతుంది. మనం ఎంత వాళ్ళకు ప్రచోదనం చేసి వాళ్ళకి ఎంత జ్ఞానం మనం వాళ్ళకు ప్రచోదనం చేసినా, ఎంత జ్ఞానాన్ని వాళ్ళకు పంచినా వాళ్ళ గుణము మారినప్పుడు, అంటే వాళ్ళ లోపల ఆ అసురత్వం తగ్గనప్పుడు మనం చెప్పేటువంటి ఏ ధర్మ సూక్ష్మమైనా కానీ అది వాళ్లకు నెత్తికెక్కదు. ఇక్కడ ఉన్నటువంటి మూలమైనటువంటి విషయం ఇది. కాబట్టి సత్వగుణాన్ని పెంపొందించడానికి సంబంధించిన ఏ అయితే క్రియలు ఉన్నాయో, ఆ సత్వగుణాన్ని పెంపొందించడానికి సంబంధించిన ఏ కాలాలు అయితే ఉన్నాయో ఆ కాలాలనే పరిగణలోకి తీసుకొని దాంట్లో మనము ఈ కర్మలను ఆచరించడం ద్వారా, ఏ విధంగానైతే రథాన్ని అందరూ ఒకేసారి లాగుతారో ఆ రథం ఎట్లా జరుగుతుందో ఆ విధంగా ఒక కర్మను ఆచరించడానికి అంతమంది పూనుకోవాలి. కాబట్టి ఈ సత్వకాలం ఎక్కడెక్కడ ఉన్నాయి, నరసింహ జయంతి, కృష్ణాష్టమి, రామనవమి, మధ్యాహ్న కాలము, పుష్యమి నక్షత్రము, అభిజిత్ కాలం లోపల రామజన్మం జరిగింది అని ఆ కాలంలో కళ్యాణం చేయించడము, డోలారోహణం చేయడము, ఆ రామ జన్మం చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా సామూహికంగా చేసేటువంటి ఈ క్రియల ద్వారా ఎంత శక్తి ఉత్పన్నమవుతున్నదో ఆ శక్తి దైవత్వాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. అయితే అక్కడికే ఆగిపోయింది మన యొక్క వ్యవస్థ. ఇంకా అలాంటి ఎన్నో దేవకాలాలు, అంటే సాత్విక కాలాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని మనం పక్కన పెట్టేసి కేవలం కొన్ని మనకు కనిపించినటువంటి వాటిల్లోనే మనం ఈ కర్మలను ఆచరిస్తున్నాం. మిగతా దాంట్లో కూడా అలాంటి సాత్వికాలను తీసుకొని దాంట్లో మనం ఈ కర్మలను ఆచరించడం ద్వారా ఇంకా ఉత్పన్నమయ్యేటువంటి శక్తి ఇంకా ఉధృతంగా ఉంటుంది. అప్పుడు ఈ యొక్క సనాతన ధర్మం అనేది ప్రపంచం మొత్తం వ్యాప్తం అవుతుంది. అప్పటిదాకా మనం దీన్ని ఏ విధంగా సాధించుకోవాలనే విషయంలోనే మనము ప్రయత్నం చేయాలి తప్పించి వీళ్ళు ఉదాసీనంగా ఉన్నారు, వీళ్ళు ఉదాసీనంగా ఉండడం చేత ఇదంతా జరుగుతున్నదని చెప్పడానికి లేదు. మనం చేసే కర్మలను మనం ఏమి చెప్పడం అవసరం లేదు ఎవరికి. మనం చేసే కర్మలను సాత్విక కాలంలో చేయడం ద్వారా ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ అన్నీ కూడా మారిపోయి సస్యశ్యామలమైనటువంటి భూమి, సత్వగుణరతులైనటువంటి జనులు. అందుకనే లోకా సమస్త సుఖినో భవంతని మనం చెప్పడానికి కారణం అదే అన్నట్టు. మనం చేసేటువంటి కాలమంతా కూడా సత్వగుణంతో కూడుకున్నటువంటిది ఉన్నప్పుడు లోకమంతా సుభిక్షమైపోతుంది. లోకమంతా ఇలాంటి అరాచకాల నుంచి దూరం అవుతుంటుంది. ప్రతి యుగం లోపల ఈ అసురులు దేవతలు ఉన్నారు. ఆ అసురత్వం అణచడానికి ఏమేం కారణాలు అయ్యి ఉంటాయో వాటిని మనం వెతుక్కొని చేసుకోవాలి తప్పించి 10 మంది వచ్చిందని చెప్పి వాళ్ళతో యుద్ధం చేసుకుంటూ కూర్చుంటే ఆ యుద్ధం చేసేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అంతా దుర్వినియోగం అవుతుంది.
కాబట్టి ఆ శక్తిని మనము తపస్సుకో, లేకుంటే సత్కర్మాచరణ కోసమో, లేకుంటే సత్కర్మను చేయడానికో, దానంకో, ధర్మంకో మంచి కాలంలో చేయడం ద్వారా దాన్ని ఉపయోగిస్తే ఆ శక్తి మనకే ఉపయోగపడుతుంది. ఇది ఈ హరియానం ద్వారా మనం ఈ హరియానాన్ని అనుసరించేటువంటి వాళ్ళకి మనం చెప్తున్నటువంటి ఒక సూచన. కాబట్టి ఎవరైతే ఈ సాత్విక కాలాలని పొందాలి, సాత్విక కాలాలు ఎప్పుడెప్పుడు ఉంటాయో తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు కింద ఇస్తున్నటువంటి డిస్క్రిప్షన్లో hariyanam.astro అని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటిదంటే మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో పెట్టడం ద్వారా నేను దానికి సంబంధించినటువంటి సలహాలు, లేకుంటే దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. తర్వాత మేము ఒక గ్రూప్ తయారు చేసాం, హరియానము అని చెప్పి. దాంట్లో సాత్వికమైనటువంటి కాలాలకు సంబంధించినటువంటి ముహూర్తాలను మేము పెడుతూ ఉంటాం. అంటే సమయాలను సాత్విక కాలాలను పెడుతూ ఉంటాం. ఆ సాత్విక కాలంలో మీరు చేసేటువంటి ఏదైనా సత్కర్మ మంచిది, దానము, ధర్మము, ఏదో సంతర్పణను, లేకుంటే మనం చేసేటువంటి జపము, స్తోత్రము, ఈ చేసినటువంటి పారాయణాన్ని మనం ఏ కాలంలో అయితే సాత్విక కాలాలను ఇస్తామో సాత్విక కాలంలోనే దాన్ని సమర్పణ చేయడం ద్వారా మెల్లిమెల్లిగా సాత్విక అభివృద్ధి జరుగుతుంది. బుద్ధి కర్మానుసారిణి అని చెప్పి చెప్పబడ్డది కాబట్టి మన బుద్ధి ప్రచోదనము ఆ సాత్విక కాలం దిక్కు వెళితే ప్రతిసారి ఆ బుద్ధి ప్రచోదనము ఆ సత్వ కాలంలోనే మనకు జరుగుతూ ఉంటుంది. దానివల్ల సత్వ అభివృద్ధి జరుగుతుంది. అందుకనే సత్వము ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో అప్పుడు మనకు ప్రమోషన్ వస్తుంది అన్నట్టు. అంటే మనం ఉన్నదానికంటే కూడా గొప్పనైనటువంటి స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సత్వగుణాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఆ సత్వగుణాన్ని ఏ విధంగా మనం మార్చుకోవాలి అనే విషయాన్ని మీకు రాబోయే కాలంలో ఇక ముందు సందర్భాల్లో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి గుర్తుంచుకోండి, సామూహికంగా అందరూ ఒకే కాలంలో చేయగలిగేటువంటి కర్మ అది సత్కర్మ అయ్యి ఉంటే ఒక్కసారిగా ఆ ఎలివేషన్ ఏదైతే ఉంటుందో, బయటకు వచ్చేటువంటి ఆ సాత్వికమైనటువంటి దైవీ శక్తి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనల్ని నిలబెడుతుంది, మన ధర్మాన్ని నిలబెడుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క సాత్విక కాలాలని అవలంబిస్తూ దీనికి ఒక మంచి మార్గాన్ని, ఒక సమాజాన్ని ఏర్పరచడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఏర్పరిచే విధంగా మనకు మన పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, మన జ్యోతిష శాస్త్రం కానీ ఇవన్నీ కూడా నియుక్తమై ఉన్నాయి. కాబట్టి దాని ద్వారా మనం ఇలాంటి సత్ఫలితాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.